ఎవరైనా ఉద్యోగం చేస్తే వాళ్లకు ఇబ్బందులు. ఈరోజు స్త్రీ శక్తి వల్ల చాలా మందికి మీకు వెసులుబాటు వచ్చింది, యాక్సిడెంట్లు తగ్గాయి, మహిళలు సురక్షితంగా ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. దీపం కింద 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, రేటు పెరిగింది, అయినా పర్వాలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొదటి తారీఖు వస్తే గుర్తొచ్చేది పేదల సేవలు. ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే మొదలుకొని గ్రామాల్లో ఉండే ఎన్డీఏ కార్యకర్తలు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు, మీ దర్శనం చేసుకుంటున్నారు. 4,000, 10,000, 15,000, 6,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఒక విషయంలో మీ అందరిని, ఎందుకంటే నేను కూడా మీకు చాలా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా చూస్తే మాత్రం చాలా ఇబ్బందులున్నాయి. ఎత్తుక్కుంటున్నా, కష్టపడుతున్నాం, అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం, మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే పూజారులు మొదలుకొని మౌజములకి, ఇమాములకి, పాస్టర్లకి అందరికీ సహాయం చేస్తున్నాం. కానీ ఈరోజు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది. అందుకే 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవి వస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి కేబినెట్ లో క్లియర్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ వార్ ఫుటింగ్ లో ముందుకు తీసుకుపోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో చెప్పిన ప్రాజెక్టులు పూర్తి చేసి మన యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీ రోడ్లు ఎట్టున్నాయో చూస్తున్నారు, ఎక్కడ చూసినా గోతులు పడిపోయినాయి. మనం ప్రయాణం చేసే పరిస్థితిలో లేం. నేను అడుగుతున్నా ధైర్యంగా, ఇంకా చేయాలి, డబ్బులు కావాలి, ముందు కంటే రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. దీనికోసమే దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇంకా ముందుకు పోతున్నాం. ఇది కాకుండా సుపరిపాలన ఇస్తానన్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అన్ని సేవలు ఆన్లైన్లో మీకు వచ్చేస్తున్నాయి, ఎక్కడా ఎత్తుక్కునే పని లేదు, మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. ఈరోజు ఏది కావాలన్నా, సర్టిఫికెట్లు కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఆన్లైన్లో రియల్ టైంలో మీ ఇంటి దగ్గర ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకున్నా. సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలు మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఒక పక్క టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, ఇంకొక పక్క ఎక్కడికక్కడ IVRS పంపించి మీ ఒపీనియన్ తీసుకుంటున్నా. ఎవరైనా సరిగా పనిచేయకపోతే చేపిస్తున్నాం. దీనివల్ల కూడా మీకు మెరుగైన సేవలు అందించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చేస్తూనే వ్యవసాయాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. రాబోయే 1 సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. AI డాక్టర్ ఉంటాడు మీ అందరికీ, మీ పిల్లలకు ట్యూటర్ ఉంటాడు. మీ టీచర్ బాగా పనిచేయకపోతే ట్యూటర్ టీచ్ చేసి ఏం కావాలన్నా టీచ్ చేయడానికి, అక్కడ బ్యాక్లాగ్ ఉంటే నేరుగా తల్లులు కూడా ఆ ట్యూటర్కి చెప్పి మీ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకోవచ్చు. పరీక్షలు కూడా మీరు కండక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే మాదిరిగా అగ్రానమిస్టులు తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వ్యవసాయం ఇది చాలా ముఖ్యం. నేను పదే చెప్తున్నాను, ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. మన ఆరోగ్యం, మనం పండించే పంటలకు మెరుగైన
ధర లభించాలంటే ప్రకృతి సేద్యానికి వెళ్ళాలి. ఈరోజు మనం తినేది క్రిమి సంహారక మందులు కొట్టిన తిండిని, ఎరువులేసిన తిండి తింటే మన ఆరోగ్యం ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అందుకని పంజాబ్లో నేను చూశాను, పంజాబ్ నుంచి ఢిల్లీకి ఎవ్రీడే 2 ట్రైన్లు వెళ్తాయి. ఒకప్పుడు అన్నదాతగా ప్రఖ్యాతగాంచింది. దేశానికే రైస్ బౌల్గా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు ఈ 2 ట్రైన్స్లో క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీకి తీసుకుపోతున్నారంటే అక్కడ ఎక్సెస్ యూరియా వాడి ఆరోగ్యం చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో నేను అందుకే పదే చెప్తున్నాను. ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, 3,000 రూపాయలకి ఇచ్చే యూరియా 300 రూపాయలకి ఇస్తా ఉంటే అందరూ కూడా యూరియా వాడేసి కడాన భూమిని కూడా నిస్సారం చేస్తున్నారు. మీ పొలానికి ఒక్క యూరియానే వేస్తే తద్వారా ఫలితాలు రావు. మన బాడీ కోసం, మన శరీరం కోసం ఏ విధంగా మనం అనేక వస్తువులు తింటాం. ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, మినరల్స్ తింటాం. అప్పుడే సమతుల్యమైన ఆహారం, దీనివల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సరిగా తిండి తినకపోతే, అదే మరి పరిపుష్టమైన ఆహారం లేకపోతే ఆటోమేటిక్గా డెఫిషియన్సీ వస్తాయి, అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. అందుకే నేను చెప్తున్నా, ప్రకృతి సేద్యంతో మనం ముందుకు పోయి ట్రేసబిలిటీ పెట్టుకొని సర్టిఫికేషన్ పెడితే ఇప్పుడు వచ్చే ధర కంటే ఎక్కువ ధర వస్తుంది. 15 లక్షల మంది రైతులు చేస్తున్నారు, 8,168 గ్రామాల్లో చేస్తున్నారు, 18 లక్షల ఎకరాల్లో చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలని ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యంలో డ్రోన్లు కూడా ఉపయోగించవచ్చు. ఏదైతే ఈరోజు మనం వాడే జీవామృతం, ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఏదైతే ఒక బ్లూ ప్రింట్ తయారు చేశామో దీన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే మనం చూసాం, ఇప్పుడే మన వాళ్ళు ఇస్తున్నారు, ఒక లిస్ట్ ఇచ్చారు. మొత్తం 45,94,945 మంది రైతులకి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తే, టోటల్గా ఈ డబ్బులన్నీ పిఎం కిసాన్ కింద దీని కింద మొత్తం వచ్చినప్పుడు ఇప్పటి వరకు 45,83,684 మంది రైతులకి 99.75% సక్సెస్ఫుల్గా మీకు డబ్బులు చేరింది. అంటే 0.25% 100%లో. అంటే ఇవన్నీ చూసినప్పుడు డబ్బులు కూడా 99.63% వెళ్ళింది. ఫెయిల్ అయింది 11,261 మాత్రం ఫెయిల్ అయినాయి. దానికి కారణం మీ అకౌంట్స్ మార్చడం, ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం. అది కూడా రేపు మార్నింగ్ అంతా కరెక్ట్ చేసి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ కార్యక్రమంలో నేను రాష్ట్రంలో ఉండే ప్రజలందరి సహకారం కోరుతున్నా. సమిక్షేమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇచ్చుకుంటాం, ముందుకు పోతాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇచ్చే సమిక్షేమాన్ని కూడా పగడ్బందీగా ఇస్తాం. చివరి వ్యక్తికి చేరే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అదే మరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాం. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని నిరంతరం ముందుకు తీసుకుపోతాం. మూడో పక్కన సుపరిపాలన, తద్వారా టెక్నాలజీ ఉపయోగిస్తాం. అన్ని రంగాల్లో ఉపయోగిస్తాం. అగ్రిటెక్ ఉపయోగిస్తాం. వ్యవసాయంలో ఎన్ని మెరుగైన పద్ధతులున్నాయో అన్ని తీసుకొస్తాం. ఇంకో పక్క టెక్నాలజీ ఉపయోగించి ఒక దాంట్లో కాకుండా వ్యవసాయం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం కానీ అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్తాం. కానీ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీరందరూ అనునిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది మంచి,
ఏది చెడు, ఏది చేస్తే షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లో, లాంగ్ టర్మ్లో మనకు లాభం ఉంటుంది, మన జీవితాలు మెరుగుపడతాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, 3వ గెలిచారు. గుజరాత్ ఉంది, 5 సార్లు గెలిచారు. 6వ కూడా గెలుస్తున్నారు. 6 సార్లు గెలిస్తే దానివల్ల అక్కడ ఒక సమర్థవంతమైన పరిపాలన ద్వారా సుస్థిరమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. దానివల్ల లాభపడుతున్నారు. మన పరిస్థితి ఎట్టుందంటే వైకుంఠపాళి మారిగా తయారైంది. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా ఒకసారి మీరందరూ ఒకసారి మార్చి చూద్దామని మీరు మార్చి చూసి మీరు మళ్ళా కిందికి రావడం, మళ్ళా నేను మిమ్మల్ని పైకి తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం. కానీ ఒకటే చెప్తున్నాను, మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేది సుస్థిరంగా ఉండాలంటే, సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. ఈరోజు చూడండి, ఒక చిన్న విషయం చెప్తున్నా ఇక్కడ వాళ్ళందరినీ. తిరుపతి వెంకటేశ్వర స్వామి, నాకైతే అనునిత్యం ఆయన తలుచుకొని ఏ పనిన చేస్తాను. 2003 నేను ఆ రోజు చేసిన పనేంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు తీవ్రవాద సమస్య పని చెయ్యదు, మీరు సమస్యలు సృష్టిస్తున్నారు, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు, మీరు మారండని కోరాను. మారకపోతే కఠినంగా నేను వ్యవహరించాను. ఆ రోజు నా మీద 23 క్లేమోర్ మైన్స్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతుంటే ఆ రోజు నా మీద ప్రయోగించారు. ఈరోజు నేను ఇక్కడ బతికి మీ ముందర మాట్లాడుతున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణ భిక్ష అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క అపవిత్రత చేసే పరిస్థితికి వచ్చారు. కల్తీ నెయ్యి, దేవుని సేవలన్నీ అపవిత్రం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. నేను హిందువుగా ఉంటాను, కానీ ముస్లిం సోదరుల్ని గౌరవిస్తా, వాళ్ళ సాంప్రదాయాల్ని నేను గౌరవించి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవడానికి మత సామరస్యాన్ని కాపాడుతాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు. క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, చర్చలు ఉన్నాయి, వాళ్ళను కూడా గౌరవిస్తా. అదే సమయంలో హిందూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడవలసిన బాధ్యత నా పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలు చేస్తే అసెంబ్లీలో చర్చకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతారు, పక్కదారి పట్టించడానికి ఆలోచిస్తారు. కడాన ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 18-19లో నేను ముఖ్యమంత్రి, వివేకానంద రెడ్డిని ఏం చేశారో మీరు చూశారు. ముఖ్యమంత్రిగా నిద్రలేస్తే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి టీవీ. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఇది సాక్షి పేపర్ని ఆలోచించలా, సాక్షి టీవీని ఆలోచించలా. నాలాంటి వాడు పప్పులో కాలేశాడు. అది అయిన తర్వాత వాళ్ళ కూతురు అడిగింది పోస్ట్ మార్టం చేయమని. మనకేమీ మొహమాటాలు లేవు, మనకేం సంబంధం లేదు కాబట్టి పోస్ట్ మార్టం చేయమన్నాను. పోస్ట్ మార్టం చేస్తే వాస్తవాలు బయట వచ్చాయి. ఎలాంటి వాస్తవాలు? గొడ్డలు తీసుకొని విపరీతంగా నరికితే రూమ్ అంతా నెత్తరు, బాత్రూమ్ అంతా నెత్తరు. అక్కడి నుంచి కుట్లేసి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడిపోయారు. సాయంత్రానికి నా తండ్రి లేడు, ఉన్న పెద్ద దుక్కు చిన్నాన్న, ఆయన్ను చంపేశారన్నాడు. తెల్లవారు నిద్రలేసింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి చేసిన నిన్న నా మీద వేశారు.
ఆ అమ్మాయిని కూడా మోసం చేశారు. పాపం మోసపోయింది. ఆయన చెప్పింది నమ్మింది. ఎన్నికలు అయిన తర్వాత అర్థం చేసుకునింది. కోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తెచ్చారు. అంటే వాళ్ళు చేసిన మాట కానీ ఎవరన్నా మాట్లాడితే ప్రజలకు తెలిస్తే వాస్తవాలు అర్థమైతే వీళ్ళ కథ అంతమైపోతుందని. ఇప్పుడు అదే పద్ధతి. కల్తీ లడ్డుకు కారణమై కల్తీ నెయ్యి కొని అపవిత్రం చేసి ఇప్పుడు ఎవరూ మాట్లాడకూడదంటే దొంగ తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు. ఇంకా అలాంటి వాళ్ళు రాజకీయాలకు ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు మీరు మాట్లాడరని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి చెడుల్ని విశ్లేషించే శక్తి మనకు లేదా అని అడుగుతున్నా. మంచి శాశ్వతంగా జరగాలంటే చెడుని మాట్లాడాలి, చెడును ఖండించాలి, చెడును ఎప్పుడు గ్రహించాలి. అందుకే అప్పుడప్పుడు మనం దీపావళి జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాం దీపావళి? నవరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం? అది మన సంస్కారం, మన వారసత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ